నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 13వ తారీఖు 2025 శుక్రవారం రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:47. ఈరోజు తిది విధియ మధ్యాహ్నం 3:16 వరకు. తదుపరి తదియా తిది ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11:11 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 8:06 నుంచి ఉదయం 9:48 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుంచి ఉదయం 9:13 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:42 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:09 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారుజామున 4:57 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 6:15 నుంచి రాత్రి 7:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూన్ నెల 13వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావాలు ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉండబోతోంది. ఆ ఫలితాలు సూచనలు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు వృషభ రాశిలో 2వ ఇంట సంచారం చేస్తున్నాడు. సూర్యుడు మిథున రాశిలో 3వ ఇంట సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, ఒక స్థిరత్వాన్ని సంతరించుకుంటాయి. దీంతో పాటుగా కుటుంబంలో సంతోషము, తల్లి ఆరోగ్యము మెరుగుపడే అవకాశము, శుభకార్య సూచనలు, శుభవార్తలు వినడానికి అనువైన సమయము, భూమి వస్తు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఏదైనా దేవాలయంలో అమ్మవారికి కానీ అంటే విష్ణుమూర్తి సంబంధించిన ఆలయాలు కానీ అమ్మవారి సంబంధించిన ఆలయాల్లో కానీ మీ చేత్తో ఏదైనా ఒక ప్రసాదానికి తీసుకుని వెళ్ళండి. అంటే శనగలు కావచ్చు, లేదా అంటే అన్నం కావచ్చు, లేదా పులిహార కావచ్చు. మీ చేత్తో చేసిన వంటని ప్రసాదంగా ఇచ్చి అక్కడ పంచిపెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు బుధుడు లగ్నంలోను, సూర్యుడు 2వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు కొత్త సంపాదనకు అవకాశాలు, కొత్త ప్రయత్నాలకు కానీ కొత్త పనులకు కానీ ఈరోజు చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మంచి సంబంధాలు అంటే రిలేషన్స్ బెటర్మెంట్గా ఉండడము, లేదా వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సంబంధాలు దొరకడము, ఇలాగ ఏదైనా మీరు కొత్తగా ప్రయత్నం చేయడం కానీ మంచి పనికి కానీ ఏదైనా శంకుస్థాపనకు కానీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కాంట్రాక్టులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. టెండర్లకు ఇది శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ మీ పేరిట చేయించుకొని స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 12వ స్థానంలోను, సూర్యుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ఆర్థిక వ్యయాలు అంటే ధనపరంగా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆకస్మిక ఖర్చులు, మీరు ఊహించని ఖర్చులు వచ్చేటట్టుగాను, అనవసరంగా ధన వ్యయం అవ్వడము, ధనం పోగొట్టుకోవడము, చోర భయము, ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. జాగ్రత్త తీసుకోండి. అయితే కొంత మీరు ఏ శ్రమ పడితేనే తప్ప ఫలితాలు వచ్చే పరిస్థితి కనబట్టలేదు. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈరోజు శ్రమతోనే మీరు ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా, ఉద్యోగ పరంగా ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా శ్రమ
శ్రమ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్నట్టుగా ఉండబోతోంది. దానికి ఎలా చేస్తే సక్సెస్ అవుతుంది అనేది మీరు ప్రణాళికలు వేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతికి, గణపతితో పాటు లక్ష్మీ గణపతి ఉన్న అంటే అమ్మవారితో కూడినటువంటి గణపతికి ఇంట్లో పటాన్ని కానీ లేదా గుడికి కానీ వెళ్ళి మీ కష్టం చెప్పుకొని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఈ ధనం వల్ల నష్టపోవడము తగ్గే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితి బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు వ్యాపారంలో లాభాలు, స్నేహితుల యొక్క సపోర్టు ఈరోజు మీకు చాలా చక్కగా అందుబాటులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో ఏ పనైనా తలపెట్టిన వెంటనే అయ్యేటట్టుగా కార్యజయము, కార్యసిద్ధి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా ఏ ప్రయత్నం చేయాలన్నా, వివాహ ప్రయత్నం కాదు, సంతాన ప్రయత్నమైనా, ఇలా మీరు ఏదైతే ప్రయత్నం చేయాలని అనుకుంటారో ఆ ప్రయత్నాలకు ఇది అనువైన సమయము, ఆ దిశగా చూసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆరాధనతో పాటుగా గురువుకి అంటే గురుగ్రహానికి సంబంధించిన పరిహారం కూడా ఏదైనా చేసుకున్నట్టయితే, అంటే దానం ఇవ్వడం కానీ, పూజ చేసుకోవడం కానీ, జపం కానీ, ఇలా మీ శక్తి కొద్దీ చేసుకున్నట్టయితే కనుక ధనపరంగాను లేదా కార్య విఘ్నాలు తొలగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి గ్రహస్థితులు బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి, పదోన్నతులు, వ్యాపారం ద్వారా లాభాలు, కుటుంబంలో శాంతి నెలకొనడము, విభేదాలు తగ్గుముఖం పట్టడము, విద్యార్థులకు విజయ సూచన. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసుకోండి. దీంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ఆలయాలు కానీ, క్షేత్రాలు కానీ, లేదా నవగ్రహ ఆలయంలో సూర్యుడిని కానీ సందర్శించి ఎర్రని వస్త్రాన్ని లేదా గోధుమలను మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దూర ప్రయాణాలు లాభిస్తాయి. విద్యార్థులకు ఆశాజనకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో శాంతి, ఆకస్మిక ధనప్రాప్తి. పరిహారంగా గురువారం రోజు అన్నదానం చేసుకోండి మీ శక్తి కొలది. దీంతో పాటు గణపతిని ఆరాధన చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కార్యసిద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, శుభవార్త వినడము, ఆకస్మికంగా ప్రయాణాలు జరిగే అవకాశం కూడా కనబడుతోంది. అంతవరకు మీకు ప్రయాణాల యోచన ఉండదు, కానీ సడన్గా ప్రయాణాల జోలికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆరోగ్యం పట్ల మాత్రము కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు కానీ, ప్రమాద సూచనలు కానీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయంలో మీ పేరిట ఉదయమే మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే, పూజ కానీ లేదా అభిషేకం కానీ అది మీ ఇష్టము. ఆ ప్రకారంగా మీరు ఏ రెండిట్లో ఏది చేయించుకున్నా కానీ కొంతమేర ఈరోజు కొన్ని సమస్యల నుంచి దాటే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 7వ స్థానంలోను, సూర్యుడు 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సంబంధాలు అంటే ఏదైనా రిలేషన్స్ అంటే భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, లేదా అన్నదమ్ముల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, ఇలా ఏవైనా విభేదాలు వచ్చి గతంలో విడిపోవడం కానీ, మాట్లాడుకోకపోవడం కానీ, అలాంటి అంటే కొన్ని విభేదాలు ఉన్నట్టయితే కనుక ఈరోజు సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. కొంతమంది వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశము, వ్యాపారం మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే భాగస్వామ్యానికి కానీ, పెట్టుబడికి కానీ తీసుకునేటప్పుడు లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు, భాగస్వామ్యాన్ని తీసుకోవడము, పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తలు వహించండి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి, బుధుడికి ఈ ఇద్దరికీ కూడా మీ శక్తి కొద్దీ ఏదైనా దానం కానీ, పూజ కానీ, జపం కానీ యథాశక్తి ఈ రోజుకు మాత్రమే చేయించుకున్నట్టయితే
కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 6వ స్థానంలోనూ సూర్యుడు 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అన్ని రకాలుగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కుటుంబ పరంగా ఇలా మీరు ఏ రంగంలో సమస్యలు బాధపడుతున్నారో ఈరోజు అవి సమసిపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్య భగవానుడికి, బుధుడికి మీ యథాశక్తి దానం కానీ, పూజ కానీ, హోమం కానీ మీ శక్తి కొద్దీ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. మాకు ఆ శక్తి లేదు, ఈ ఒక్క రోజుకే కదా అని అనుకున్నట్టయితే కనుక సూర్య స్తుతి, బుధ స్తుతి చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 5వ స్థానంలోనూ సూర్యుడు 6వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు పిల్లల విద్య, ఉద్యోగము, వ్యాపారాలలో విజయాలు పొందుతారు. దీంతో పాటుగా కుటుంబంలో ఏవైనా అలజడులు కానీ, ఇబ్బందులు కానీ ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. శుభవార్తలు వినే అవకాశము, భూమి, వస్తు, వాహన యోగం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శనివారం కాకపోయినప్పటికీ శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ నల్ల నువ్వులను, నల్లని వస్త్రాన్ని ఈ మకర కుంభరాశుల వారు తప్పకుండా ఇవ్వాలి. ఈరోజు మకర రాశి వారు ఈ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోనూ సూర్యుడు 5వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు కుటుంబంలో శాంతి నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశము, మీ డ్రీమ్స్ నెరవేరే అవకాశము కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గణపతి పూజ చేసుకోండి. మకర కుంభరాశులకు ఇందాక చెప్పినట్టుగా నల్ల నువ్వులు కానీ, నల్లని వస్త్రాన్ని కానీ, లేదా తిలతో పెట్టే దీపం కానీ చేసుకున్నట్టయితే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 3వ స్థానంలోనూ సూర్యుడు 4వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ధనం వచ్చే అవకాశం ఉంది. అది ఎటువైపు నుంచైనా, ఏ మార్గం నుంచైనా, గతంలో ఆగిపోయినవైనా ధనానికి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కానీ, కుటుంబంలో అల్లకొల్లాలు కానీ కనిపించట్లేదు. ఏ మంచి పని చేసుకోవాలన్నా, ఆగిపోయిన పనులు తిరిగి చేయాలన్నా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, ఏ పనికైనా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట పూజ కానీ, లేదా హనుమాన్ చాలీస పారాయణ కానీ, లేదా అరటిపళ్లను దానంగా కానీ ఇచ్చినట్టయితే విశేషమైన సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు పంచాంగం ప్రకారము దిన ఫలితాలు, పరిహారాలు, గ్రహస్థితులు, సూచనలు. నమస్తే.